అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇందు సరదాగా ఓ 4 రోజులు ఎటన్నా ట్రిప్ వెళ్ళొద్దామా? వద్దు. ఏంటా నీరసం? మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం, హుషారుగా ఉండాలి. ఏదైనా మనసు కనిపించాలి కదా. ఏదో మన ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి జరిగినట్టు ఆ రియాక్షన్ ఏంటి? ఓ, మీ అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నావా? కావాలంటే మనిద్దరం కలిసి వెళ్ళొద్దాం, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్న ముందుకు వెళ్లే ధైర్యం నాకు లేదు, అర్హత అంతకన్నా లేదు. అబ్బా చాలే నీ సోది డిస్కషన్. నా పర్స్ ఎక్కడ పెట్టాను? ఇందు, ఈ నగలన్నీ ఎంత విలువ చేస్తాయి? ఓ 25 లక్షల దాకా ఉండొచ్చు. అబ్బో, అయితే నువ్వు లక్షాధికారి అన్నమాట. అయినా ఇన్ని నగలు ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తీసుకెళ్లి లాకర్లో పెడతారా? తప్పకుండా పెట్టచ్చు, కానీ మనకు లాకర్ ఉండాలి కదా. లాకర్ కావాలి అంటే కనీసం ఓ 30,000 50,000 డిపాజిట్ చేయాలి. మనకేమో అకౌంట్లో మినిమం బ్యాలెన్సే ఉండదు. అన్నట్టు ఇందు, ఈ నగ ఎంత విలువ చేస్తుంది? ఓ 1,00,000 2 లక్షలు అనుకుంటా. అయితే కనీసం ఓ 1,00,000 రూపాయలన్నా ఇస్తారన్నమాట. 1,00,000 రూపాయలేంటి? తాకట్టు పెడితే మొత్తం విలువకి ఇచ్చేరు కదా, మాక్సిమం ఓ 1,00,000. తాకట్టు పెడతారా? అంత ఆశ్చర్యపోతావేంటి? దీన్ని మనం అమ్మడం లేదు కదా. ఈ బంగారం ఉంది చూసావు, దీనికే గనక తాకట్టు పెట్టే విలువ లేకపోతే ఎవ్వరూ కొనరు. బంగారం అంటే చూడగానే ఆకట్టుకోవాలి, అవసరానికి తాకట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఖర్చులున్నాయి కదిందు, డబ్బులు అయిపోవచ్చాయి. ఉండు, దాంట్లో సర్దుకుపోదాం. అప్పులెందుకు? చూడిందు, బ్రతికితే కింగులా బ్రతకాలి. ముష్టి బతుకు బ్రతకడం నా వల్ల అస్సలు కాదు. అయినా నువ్వేం భయపడకు, ఒక 4 రోజుల్లో నేను విడిపించేస్తాను కదా. ఇదిగో, ఇవి జాగ్రత్తగా లోపల పెట్టు, వస్తాను. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. నాయనా బాగున్నావా? హాయ్ మావయ్య. హాయ్. మీకోసం ఎదురు చూస్తున్నాం, ఇంకా రాలేదేంటా అని. రండి లోపలికి రండి. రండి రండి. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బామ్మ, బాగున్నారా? నమస్తే, బాగున్నాను బాబు, మీరు బాగున్నారా? అమ్మా దేవకి నమస్కారం. అమ్మా మధు. అమ్మా, ఏంటి ఇలా చిక్కిపోయావు? చాలే, ఏమీ చిక్కిపోలేదు. 2 రోజులు చూడపోయేసరికి నీ చత్వరం కళ్ళకి అలానే కనబడుతుంది. కళ్ళజోడు తీసి ఆ ఏడ్చే కళ్ళని తుడుచుకొని సరిగ్గా చూడు. బాగున్నారా నాన్న? ఏంటి సార్ వియంకులా నిలబెట్టేశారు? కూర్చోమనండి. రేయ్ కూర్చోరా, కూర్చోండమ్మా. రమణి, ఆ పిండి వంటలన్నీ ఆ టీపై మీద పెట్టు. అలాగే. అమ్మా, ఇవన్నీ మీ కోడలికి నచ్చుతాయని నేను నా కోడలు స్వయంగా చేశాం. మీకు కూడా నచ్చుతాయి, తీసుకోండి. ముందు మంచినీళ్ళు తీసుకోండి. గౌరీ, వస్తున్నానమ్మా. ఇలా అయిపో. అన్నయ్య తీసుకోండి.
నిల్చునే ఉన్నారేంటి? కూర్చోండి. గౌరీ అమ్మా, ఇవన్నీ లోపల పెట్టు. రాజా, అల్లుడు గారేరి? పైన గదిలో ఉన్నట్రా, వస్తాడు. అమ్మా మధు, బట్టలు నీకిక్కడ సరిపడి ఉండవని నీ బట్టలు కొన్ని బ్యాగ్లో తీసుకొచ్చాం. గదిలో పెట్టించుకో. గౌరీ, వచ్చి వదిన బ్యాగ్ తీసుకెళ్ళి గదిలో పెట్టు. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్లి గెస్ట్ రూమ్ లో పెడితే వాళ్ళమ్మ వాళ్ళకి గెస్ట్ రూమ్ లో ఉన్న సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? టైం బాంబ్ చేతులు అంటూ బిక్కు బిక్కు అంటే దిక్కులు చూస్తావేంటి? అయ్యగారు అమ్మగారు ఉండే గది పైనే కదా, పై గదికి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగేనండి. దెయ్యాల కొంపలోకైనా ధైర్యంగా పోవచ్చు, కానీ చిన్న సార్ దగ్గరికి రావాలంటేనే వణుకొచ్చేస్తుంది. సారు, ఎవరు? నేనే సారు, గౌరీ. ఏంటి వెటకారమా? సరిగ్గా మాట్లాడలేవా? అయ్యో సారు, నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. భయంతో గొంతలా వస్తోంది. భయమా? నేనేమన్నా దయ్యంలా కనిపిస్తున్నానా? అయ్యో లేదు సారు, కోప్పడకండి. నేను కోప్పడుతున్నానా? చెప్పు, నేను కోప్పడుతున్నానా? మనిషి అనేవాడు ఇంతకంటే ప్రశాంతంగా మాట్లాడగలడా? అయ్యో లేదు సారు, తప్పైపోయింది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు శాంతి స్వరూపులు. ఏడ్చావులే. ఎందుకు ఇందాకటి నుంచి గోడచాటు దొంగలా అలా తొంగి చూస్తూ మాట్లాడుతున్నావు? అయ్యో ఏం లేదు సారు, బ్యాగ్ పెట్టి పోదామని వచ్చాను. బ్యాగా? ఏ బ్యాగ్? ఇదిగోండి సారు, ఈ బ్యాగు. ఎవరిదా బ్యాగ్? మేడం గారిదండి. అమ్మ బ్యాగా? ఇక్కడెందుకు పెట్టమంది? పెద్ద మేడం గారిది కాదండి, చిన్న మేడం గారిది. చిన్న మేడమా? అదేనండి, మధు మేడం గారిది. ఓ, ఆవిడ గారు మీకు చిన్న మేడమా? మీరు చిన్న సార్ అయినప్పుడు మీ ఆవిడ గారు చిన్న మేడం గారే కదండి. చంపేస్తాను ఆ మాట అంటే. ఎందుకు తెచ్చావు ఆ బ్యాగ్? ఎక్కడికి? నీకు తెలీదా మీ చిన్న మేడం ఎక్కడుంటారో? ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో? సార్ వాళ్ళే ఇక్కడ పెట్టమన్నారండి. అలా దూరంగా తగలెట్టు. లోపల పెడతావేంటి? బయట తగలెట్టు. దారికి అడ్డంగా పెడతావేంటి? పక్కకు తగలెట్టు. రాగానే డ్రామాలు స్టార్ట్ చేశారు. డ్రామాలు. నందుగాడిక్కడ. ఈ డ్రామాలు పనిచేయవు.